ప్రస్తుత రాజకీయాలు 2024 చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఒక కమ్యూనిటీ మీదే ఎక్కువగా నడుస్తూ ఉంది. ఎలా అంటే ఇక్కడ చూసుకుంటే ఈ ఎలక్షన్స్ రెడ్డి కమ్మ అన్నట్టుగా ఉన్నాయి. అది ఈ కోణంలో చూసుకుంటే ఒకవైపు కాపులు ఎవరి వైపు ఉన్నారని, బీసీలు వెన్నుముకగా ఎవరి వైపు ఉన్నారని, అలా ఈ కమ్యూనిటీ చుట్టూ అయితే తిరుగుతుంది. బేసిక్గా చూసుకుంటే అసలు కాపులు నిజంగా మొదటి నుంచి కాపులకి న్యాయం జరిగిందా? ఏ పార్టీలో ఉన్నప్పుడు న్యాయం జరిగింది? కాపులు నమ్మవచ్చా అంటున్నారు, నమ్మకూడదు అని అంటున్నారు. అసలు నిజంగా కాపులకి ఎంతవరకు న్యాయం ఏ లీడర్ చేశారు? అది జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కాపులు నమ్మే స్థితిలో అయితే పవన్ కళ్యాణ్ ఉన్నారా? నిజంగానే ఎప్పటి నుంచో కాపుల మీద ఉన్న ముద్రను కాస్త పవన్ కళ్యాణ్ కూడా స్థిరంగా దాన్ని నిజంగా కాపుల్ని నమ్మకూడదు అనే స్థాయికి తీసుకొచ్చే విధంగానే ఉన్నాయా? లేదా చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ ఇస్తారా, జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఇస్తారా? అంటే అసలు కాపులకి ఇప్పుడు ఏ పార్టీ వస్తే న్యాయం జరుగుతుంది అనే దిశగా ఫస్ట్ అసలు కాపులకు నిజంగా కాపు వ్యవస్థలో ఏం జరుగుతుంది, మొదటి నుంచి ఇప్పటివరకు ఏం జరుగుతుంది విషయాలు తెలుసుకోవాలంటే కాపు నాయకులతో ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి అయితే ఒక కమ్యూనిటీ పరంగా అయితే కూర్చోవడం అయితే ఆర్గనైజ్ జరుగుతుంది. ఈ కోణంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తున్న కోట శ్రీనివాసరావు గారు ఈరోజు మన ఇంటర్వ్యూ. నమస్తే అండి. నమస్కారం. ఇంట్రొడక్షన్ అయితే విన్నారు. ఓకే, అసలు మనం కాపుల గురించి రాజకీయంగా వెళ్లే ముందు కోట శ్రీనివాస్ అనే వ్యక్తి ఎవరు, ప్రస్థానం ఏంటి? నేను బేసికల్గా ఒక రైతాంగ కుటుంబం నుంచి వచ్చినటువంటి గ్రాడ్యుయేట్ని. మెకానికల్ ఇంజనీరింగ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ అటు వ్యాపార రంగంలో రియల్ ఎస్టేట్లో కూడా రాణిస్తున్న టైంలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడం, చిరంజీవి గారు రాజకీయ రంగ ప్రవేశం చేస్తే కాపుల్లో ఒక మార్పు వస్తుంది, కమ్యూనిటీలో మొట్టమొదటి అవకాశంగా దొరుకుతుందని చెప్పేసి ఆనాడు అందరం కూడా కష్టపడ్డాం. దాని తర్వాత సైమల్టేనియస్గా అంతకుముందు నుంచి దాని తర్వాత మా పిళ్ళా వెంకటేశ్వరరావు గారు, స్వర్గీయ పిళ్ళా వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో తిరిగి కాపుల్లో అవేర్నెస్ తీసుకొచ్చే దానికోసం ఈ కాపు సంఘాల్లో పనిచేస్తూ ఉన్నాం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. దాని తర్వాత పరిణామాల్లో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన తర్వాత మళ్ళా తర్వాత రాజకీయంగా ఏదో స్టెప్ వేయాలి కాబట్టి మేము రాజకీయ రంగంలో కూడా ఉన్నాం కాబట్టి తర్వాత టీడీపీ, దాని తర్వాత వైసీపీలోకి రావడం జరిగింది. మెకానికల్ ఇంజనీరింగ్ చేసి సెంట్రల్ కూడా చేస్తూ కూడా అసలు ఇలా ఈ వేగం రావడం ఏంటి? అందరు ఇప్పుడు చదువు అనేది ముఖ్యం, అంత వెల్ ఎడ్యుకేట్ అయ్యండి, ఇలా ఎందుకు వచ్చారు? అంటే ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా సాధించాలంటే ఎడ్యుకేషన్ ద్వారానే సాధించగలుగుతాం. ఎడ్యుకేషన్ ద్వారా నేను మంచి పొజిషన్లోకి జాబ్ చేస్తూ ఉన్న టైంలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఎన్బిసిసిలో అసిస్టెంట్ ఇంజనీర్గా చేసే టైంలో నాలో కూడా కొంత ఈ రాజకీయంగా వస్తే మనం ఏదైనా కానీ ఒక మార్పు అనేది తీసుకురావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది. 100% కరెక్ట్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ యొక్క కాపుల్ని ఓటు బ్యాంకుని ఉపయోగించుకున్నారే కానీ ఎక్కడా కూడా కాపులకి ఈ రోజు వరకు న్యాయం జరిగినటువంటి పరిస్థితి లేదు. ఒక విధంగా చెప్పాలంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఆ రోజు ఆయన ఈ కాపు జాతి కూడా వెనకబడిన వర్గాల్లో ఉందని చెప్పేసి ఆనాడే గ్రహించి మరి ఆయన రాజ్యాంగం రచించినప్పుడు మాకు రిజర్వేషన్ కల్పించింది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించకపోతే అప్పట్లో ఉన్న రిజర్వేషన్ కూడా ఉండేది కాదు. మరి కాలానుగుణంగా ఈ రిజర్వేషన్ కనుక ఉన్నట్లయితే ఈ కాపులు అభివృద్ధి చెందుతారు, డెవలప్ అవుతారు. వీళ్ళ రాజకీయంగా అణగదొక్కాలంటే ఈ రిజర్వేషన్ ప్రక్రియను అణగదొక్కితే ఆటోమేటిక్గా వీళ్ళు అణగానే వర్గాలుగా ఉంటారని చెప్పేసి ఒక దురుద్దేశపూరితంగా చేసినటువంటి ప్రక్రియ. మరి ఆ రోజుల్లోనే ఈ కాపు జాతి అంతా కూడా పేద బడుగు బలహీన వర్గాల సరసన ఉందని చెప్పేసి గ్రహించి మా ఇచ్చినటువంటి రిజర్వేషన్ని తీసేయడం జరిగింది. ఈ రిజర్వేషన్ కోసం ఎన్నో సందర్భాల్లో ఎన్నో ఉద్యమాలు చేసాం, ఎన్నో గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ వచ్చాం. పార్టీలకు అతీతంగా ఆనాడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి, టీడీపీ ప్రభుత్వం అయితేనేమి, ప్రతి ఒక్క ప్రభుత్వాలకి ఎప్పటికప్పుడు రిప్రజెంటేషన్లు ఇచ్చిన తర్వాత మరి మీకు మేము న్యాయం చేస్తాం, మీకు మేలు చేస్తామని చెప్పి చెప్తున్నారు, రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు. తర్వాత మళ్ళీ కాలం గడుపుతూ కాలక్రమేణా ఇలా వెనకబడిపోవటం జరిగింది. షూర్. చౌదరీసే కానీ కమ్మ కానీ రెడ్డిసే కానీ తక్కువని చెప్పుకోవాలి.
మరి వాళ్ళే ఒక లీడర్షిప్ రూలింగ్ నడుపుతున్నప్పుడు కాపులు ఎందుకు నడపలేకపోతున్నారు? అధిక మెజారిటీ ఉంది. అదేనమ్మా ఇప్పుడు నేను చెప్తుందంటే మనకి ఇప్పుడు ప్రస్తావన ఇక్కడ కమ్మారెడ్డి అనే కంటే కూడా ఎంతసేపటికి ఈ కమ్యూనిటీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా చాలా బలమైన సామాజిక వర్గం ఈ కాపు జాతి. సుమారు 25% ఉన్నటువంటి కమ్యూనిటీ ఈ కాపు జాతిని ఎప్పుడు కూడా విచ్ఛిన్నం చేసి వర్గాలుగా గ్రూపులుగా చేస్తే ఎప్పుడు కూడా మన ఈ చెప్పుకున్నటువంటి ఈ రెండు వర్గాల చేతుల్లో అణగారిన వర్గాలుగా ఉంటారని చెప్పేసి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో వాళ్ళు సఫలీకృతులు అవుతున్నారు. ఈ కాపు కులం మాత్రం ఎప్పటికప్పుడు కింద అణగదొక్కుతూనే ఈ వర్గాల కింద పనిచేసే పరిస్థితి అయితే ఉంటుంది. ముద్రగడ గారు చూసుకుంటేనేమో వైసీపీలో, పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటేనేమో టీడీపీలో. అంటే ఎప్పుడు అంటే అంటున్నాను అందరూ ఒక పంచాన చేరాల్సిందేనా? అంటే ఇండిపెండెంట్ గా మనం పార్టీ పెట్టుకొని గెలిచి అంటే పోటీ చేద్దాము, అపోజిషన్లో ఉందాం, తర్వాత గెలుద్దామని ఆలోచన ఉండగా ఏదో ఒక పార్టీలో కలవడం. అంటే కాపులు ఇప్పుడు ప్రస్తుతం ఏమనుకున్నారంటే ఎవరో కింద నడవాల్సిందని పేరు వస్తుంది. మరి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి మీరు పోరాడట్లేదు అంటే ఒకటమ్మా ఇక్కడ దీంట్లో ముద్రగడ పద్మనాభం గారు వచ్చేసరికి ఉద్యమ నేతగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చేసరికి ఒక పార్టీని పెట్టి ఆ పార్టీ పరంగా ఏదో ఒకటి సాధించాలనే ప్రయత్నం ఆయన అయితే చేసుకుంటూ వస్తున్నారు. ఆ చేసే ప్రయత్నం అయితే ఆయన సఫలీకృతం కాలేదు. ఆయన కూడా మరో వేరే పార్టీతో టైప్ అయిపోయి మరి ఆ పార్టీతో కోయిన్సైడ్ అయ్యాయని చెప్తే మేమందరం కూడా ఆశించాం. మరి ప్రజారాజ్య పార్టీ చిరంజీవి గారు పార్టీ పెట్టడం జరిగింది. దాని తర్వాత కాలక్రమేణా ఆ పార్టీ నిర్వీర్యం అయిపోయిన తర్వాత జనసేన పార్టీ పెట్టారు. చాలా హ్యాపీ. మళ్ళీ జనసేన పార్టీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కాపులకు ఒక మనుగడ ఉంటుందని చెప్పేసి అందరం కూడా చాలా సంతోషపడ్డాం. కానీ అది ఎక్కువ రోజులు నిలవలేదు. మళ్ళీ సేమ్ పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి మరి చంద్రబాబు నాయుడు గారితో ములాఖాత్ అయిపోయి అదేనమ్మా దానివల్ల ఎప్పటికప్పుడు ఏంటంటే మనకు వచ్చినటువంటి అవకాశాలు ఏదో రూపేణా వస్తున్నాయి. ఆ అవకాశాలు చేజారిపోతున్నాయి. ఆ వచ్చినటువంటి నాయకుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంఘం కాపు నాయకులు వారి ద్వారా ఉన్నటువంటి కాపు సమాజం అంతా కూడా మంచి సందర్భం వచ్చింది, మంచి అకేషన్ వచ్చిందని ఎదురు చూస్తున్న తరుణంలో మన ఆ పార్టీ ఏదో రకంగా ఇబ్బందులకు గురయ్యి అవి వేరే పార్టీలతో విలీనం అవటమే ఇక్కడ కాపులు మోసపోవటం జరుగుతుంది. చాలా మందితో ఇంటర్వ్యూస్ చేశాను వైసీపీ టీడీపీ పార్టీ. కానీ అందరూ నైట్గా తెలుసుకుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు వెళ్ళి పోటీ చేసే మనిషి, రంగా గారు చంపిన వ్యక్తి. రేపు రోజు అసలు పవన్ కళ్యాణ్ గారు అసలు ఎందుకు ఆ పార్టీలో వెళ్ళారు, రంగా గారు చంపిన వ్యక్తి కదా అని. ఇంకోటి వెన్నుపోటు చేసినప్పుడు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ కూడా అదే వెన్నుపోటు ఖచ్చితంగా చేస్తారని ఇలాంటి మాటలు అయితే నాకు వచ్చినాయి ఇంటర్వ్యూస్ అన్నింటిలో. మరి దీన్ని మీరు ఏకీభవిస్తారు ఈ మాట? 100%. ఇప్పుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారిని హత్య ఏ విధంగా జరిగిందో ఎలా జరిగిందో రాష్ట్ర ప్రజానికి అందరికీ యావత్ దేశం భారతదేశం మొత్తానికి అందరికీ తెలుసు. అంటే ఎప్పుడు కూడా ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారు మంచి ఉజ్వల భవిష్యత్తుతో ఈ కాపు ప్రజానీకానికి, ఆయన ఒక కాపు ప్రజానీకానికి చెందిన వ్యక్తే కాదు, బడుగు బలహీన వర్గాలకు అందరికీ చెందినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి కనుక రాజకీయంగా కనుక ఎదిగితే రేపు వేళ ఉనికికి దెబ్బతగిలే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ రోజు ఆయన్ని హత్య చేసి మరి ఈరోజు ఇంత ద్రోహానికి తలపెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు ఒక వంగవీటి మోహన్ రంగా గారే కాదు, ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి ఈ పేద ప్రజలకి మేలు చేసే పార్టీ ఏదైనా ఒకటి ఉంది అంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నందమూరి తారక రామారావు గారిని ఆయన కూడా ఏ రకంగా ఎన్నుపోటు పొడిచారో, ఎన్నుపోటు పొడిచి ఏ విధంగా ఆయన ఇబ్బందులు పెట్టారో మన అందరికీ తెలుసు. ఆయన నైజం ఎప్పుడు కూడా ఏదో రూపేణ ఈ ప్రజల్ని మనం ఆ ఒక పర్టికులర్ ఆ యొక్క వర్గాన్ని డెవలప్ చేసుకునే దానికోసం లేదంటే ఆయనకు సంబంధించిన ఎదుగుదల కోసం చూసుకునే వ్యక్తే కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసిన సందర్భాలు ఎక్కడా కూడా మనకి కనిపించవు అన్నమాట. ఎలా చెప్పారంటే ఎప్పుడో ఏదో హత్య ఒక కమ్యూనిటీకి సంబంధించి ఏదో జరిగిందని చెప్పి ఇప్పుడు ఇలాంటి హత్యలు కాలేదు అలాగా అర్థం వచ్చేలా ఇలా జరిగిందని చెప్పి ఇప్పుడు ఈ కమ్యూనిటీకి ఇలా ఉండాలి ఇలాగే చేయాలని కరెక్ట్ కావాలి. ఇక్కడ ప్రజలకు చేయాల్సిన రాష్ట్ర భవిష్యత్తు గురించి వీళ్ళందరూ కలిస్తే ప్రజలకు న్యాయం జరిగింది అనే దిశగా తీసుకుంటే నిర్ణయమే తప్ప దాన్ని ఎందుకు కమ్యూనిటీ పరంగా ఎందుకు కలిపి కొత్త విషపు రాజకీయాలు చేస్తున్నారనే విధంగా కూడా స్పీచ్ చూడడం జరిగింది. మరి ఇది చంద్రశేఖర్ గారు చెప్పింది వాస్తవమే కదా?
చంద్రశేఖర్ గారు మనం చూసాం 2-3 సందర్భాల్లో కులాలని మతాలని రెచ్చగొట్టే విధంగా మీ అందరూ కూడా చూసే ఉంటారు. బంకర్లో సద్దాం హుస్సేన్ ఏ విధంగా అయితే దాడి చేసి నిర్మూలించడం జరిగిందో ఆ రకంగా బయటికి తీసుకొచ్చి దాడులు చేస్తామని చెప్పేసి బహిరంగ సభలోనే మాట్లాడిన పరిస్థితి ఎవరో రెచ్చగొడుతుంది. పెమ్మసాని చంద్రశేఖర్ అనే వ్యక్తి దేనికోసం వచ్చాడు ఈ రోజున? రియల్గా కనుక రియల్ పాలిటిక్స్ చేయడానికి వచ్చాడా, లేదంటే ఈ జనాల్ని ఉద్రేకంగా రెచ్చగొట్టే దానికోసం వచ్చాడా? ఆయన ఎక్కడో మైగ్రేట్ అయ్యి ఈరోజు నేను ఎంపీ అభ్యర్థిని చెప్పుకుంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అతన్ని నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ పెత్తందారులకి పేదలకు జరుగుతున్న పోరాటంలో ఆయన ఏదో ఒక డబ్బు ఉన్నంత మాత్రాన ఆయన కుటుంబానికో ఆయన ఒక వ్యవస్థకో ఉపయోగపడుతుంది కానీ ఈ ప్రజానికానికి ఎట్టి పరిస్థితిలో ఉపయోగపడదు. ఇవాళ జరుగుతున్నటువంటి ఈ పెత్తందారులు పేదలకు జరిగే పోరాటంలో డెఫినెట్గా పేద ప్రజలకు విజయం రాబోయే రోజుల్లో జరగబోతుంది. చెయ్యాలనే గోల్తో వచ్చిన వ్యక్తి, నాకు డబ్బు మీద ఆశ లేదు, నేను ఆల్రెడీ వెల్ సెటిల్డ్ అయినా చెప్పాలంటే అలాంటి వ్యక్తి మరి న్యాయం చేస్తారు. అదేనమ్మా, ఇప్పుడు మీరు అడుగుతున్న క్వశ్చన్లోనే సమాధానం ఉంది. చక్రం తిప్పాడని చెప్తున్నారు. ఏ రకంగా ఎన్ని చక్రాలు తిప్పితే అంత తక్కువ టైంలో 5,000 కోట్లు సంపాదించాడు అంటే ఆ చక్రాలు ఏ విధంగా తిప్పాడు? న్యాయంగా చక్రం తిప్పాడా, లేదంటే అధర్మ మార్గంలో చక్రం తిప్పాడా అనేది ఇక్కడ మీరు క్యాచ్ చేయాల్సింది. జగన్మోహన్ రెడ్డి కూడా 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి ఆస్తి వచ్చింది అంటే వేరే రకంగా వెళ్ళబట్టి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి మొట్టమొదటి నుంచి కూడా 1,00,000 కోట్లు తిన్నాడు 1,00,000 కోట్లు తిన్నాడని అవియేం మోహం తప్పితే ఆయన ఎక్కడా కూడా ఆ 1,00,000 కోట్లు తిన్న సందర్భం ఎక్కడ ప్రూవ్ చేయలేకపోయారు కదా. ఆయన మీద ఒక నెపం వేశారు ఆ రోజు, 1,00,000 కోట్లు తిన్నాడు 1,00,000 కోట్లు తిన్నాడని చెప్పేసి. ఇవాళ 1,00,000 కోట్లు తిన్న వ్యక్తి అయితే ఈరోజు మరి ఏ విధంగా ఆయన ప్రజల మధ్యలో జీవిస్తూ చక్కగా ప్రజల ఆదరణతో ఉన్నాడే కానీ ఈ యొక్క అవరోధాలు అధిగమించి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఉన్న రూపాయికి $1 చాలా 10 రెట్లు ఎక్కువే వస్తుంది. మరి ఇక్కడ సంపాదించిన $10 కంటే అక్కడ కష్టపడి సంపాదించిన దాన్ని ఇక్కడ ఎంతగా మనం ప్రజలు పెట్టుకోవచ్చు. ఆ కోణంలో పెమ్మసాని చంద్రశేఖర్ వచ్చి నిలబడుతున్నారు కదా, దాన్ని ఎందుకు వైసీపీ నెగిటివ్గా మాట్లాడుతుంది? అంటే ఆయన డబ్బు సంపాదించడం కోసం ఇంకోటి సంపాదించడం కోసం కాదు ఆయన వచ్చింది. ఆయన ఏంటంటే అక్కడ ఉన్నటువంటి డబ్బుని ఇక్కడ తన సామాజిక వర్గంలో అదే సందర్భాల్లో కూడా నిన్న మనం కూడా మాట్లాడటం జరిగింది. ఇప్పటికే ఒకళ్ళిద్దరు ఎంపీ సభ్యులు వచ్చారు పోయారు, మీరు రేపొన్న జగన్మోహన్ రెడ్డిని రమ్మని చెప్పేసి మాట్లాడే సందర్భాలు ఏ విధంగా మీరు ఒకసారి క్యాచ్ చేయండి. అతను వాయిస్ అతను ఏంటంటే డబ్బు చూసి బాబు చూసి బలపడుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు ఇంకా ఎక్కువ టైం లేదు, ఇంకా 4 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారు. ఎందుకంటే బయట వ్యవస్థ ఎలా ఉందంటే టిక్లర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీ మాట్లాడలేదు. గుంటూరు పార్లమెంట్లో ఇంతవరకు ఏ పార్టీకి ఇవ్వనంత ధైర్యం చంద్రశేఖర్ కాబట్టి అన్ని నియోజకవర్గాల్లో ధైర్యం నమ్మలేదు వచ్చింది. ఖచ్చితంగా గెలుపు దిశగా వెళ్తున్నారు. పెమ్మసాని అధిక మెజారిటీతో గెలవడం ఖాయం అనేది అయితే వినిపిస్తుంది. అదేనమ్మా, అందుకే అనుకుంటున్నారు యాక్చువల్గా ఆయన కలవడానికి పేద బలహీన వర్గాలు ఎవరు అపాయింట్మెంట్ ఉండదండి ఆయన కలవడానికి. ఓన్లీ పెత్తందారులు సంపన్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే రాయబారాలు ముచ్చట్లు తప్పితే ఇవాళ ఈరోజే టైం స్పెండ్ చేయలేనటువంటి వ్యక్తి ఈయన రేపొద్దున ఎంపీ అయ్యేటప్పుడు ఎంపీ అయిన తర్వాత టైం స్పెండ్ చేసేటప్పుడు గతంలో మనం ఎంపీ అభ్యర్థులను చూసాం గల్లా జయదేవి గారిని. గల్లా జయదేవి గారిని కూడా మీరు చూసారా? ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఏనాడన్నా కానీ ప్రజల మీదకి వచ్చి మరి డెవలప్మెంట్ కార్యక్రమాలు కావచ్చు లేదా సభా సమావేశాల్లో ఏ రోజు కనిపించినటువంటి పరిస్థితి. ఆయన వేయడు, మనకు పర్సన్ ఇంపోర్టెడ్ అయ్యాడు ఈ రోజున. మరి ఇదే పెమ్మసాని చంద్రశేఖర్ కనుక రేపు ముందు పొరపాటు ఏదైనా జరగరానటువంటిది జరిగి ఒకవేళ ఎంపీ అభ్యర్థి కనుక అయినట్లయితే ఆ ఎంపీ అభ్యర్థి కనుక అయినట్లయితే మన ఏ వేసాలు తీసుకొని కావాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనేది కూడా చూస్తున్నారు. ఇవాళ సామాజిక వర్గాలు కూడా జనాలు కూడా ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఇవాళ ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్టీల కంటే కూడా కులాల మధ్య జరుగుతున్నటువంటి పోరాటంగా కూడా ఇక్కడ మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక కాపు సామాజిక ప్రతినిధిగా మేమందరం అయితే డెఫినెట్గా కాపు అభ్యర్థులు ఎవరు ఎక్కడైతే ఉన్నారో ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు మేము మా అభ్యర్థుల్ని ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా మా అభ్యర్థులను గెలిపించమని మేము కోరుకుంటున్నాం. దాంట్లో ప్రధానంగా ఈరోజు గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్లో మరి ఈనాడు కాపులకి ప్రథమ ప్రాధాన్యత వైసీపీ పార్టీ ఇచ్చింది. మరి 4 అభ్యర్థులకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వటం, ఎంపీ సీట్ ఇవ్వటం. మరి అదే కాకుండా కాపు ఓట్ బ్యాంకింగ్ అధికంగా ఉన్నటువంటి ఈ గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్లో సుమారు 2,52,000 ఓట్లు ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం ఓట్లు
మరి అట్లా తీసుకుంటే మీరు ఒకసారి ఆలోచించేయండి. తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఒక్క సీటు కూడా ఎమ్మెల్యే అభ్యర్థి కానీ ఎంపీ కానీ ఏ ఒక్క సీట్నే ఉన్నారు. ఎందుకు వేస్తారని కాపు పొద్దున ఓట్లు? మొన్న కూడా మనం చూసాం, క్రమసాని చంద్రశేఖర్ ఒక కాపు ఆత్మీయ సమావేశం పెడితే హాలంతా మొత్తం ఖాళీ, మొత్తం కలిపి 50-60 మంది సభ్యులు కూడా లేనటువంటి పరిస్థితి. అంటే అవేర్నెస్ వచ్చింది. ఆయన ఆంధ్రప్రదేశ్ అంగాలు కొంత ఏరియాలో తిరిగేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాపుల నాయకులంతా కూడా వెళ్ళి కలిసి ఆయన గౌరవం చేసి నిరసన తెలియపరిచారు. మాకు గుంటూరు 2 కానీ గుంటూరు 1 కానీ గుంటూరు సెగ్మెంట్లో కాపులకు ప్రాధాన్యత అని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళ మొర ఆలోచించినటువంటి పరిస్థితి లేదు. ఎందుకు మరి మొన్నదాకా డేగా ప్రభాకర్ గారు కౌలు అధ్యక్షుడిగా ఉన్నారు, ఎంతోమంది కాపు నాయకులు ఉన్నారు. వాళ్ళ కాపు నాయకులు మీకు పనికిరారా? అంటే కాపుని కేవలం ఓట్ బ్యాంకింగ్గా వాడుకుంటున్నాం, గతంలో వాడుకున్నాం, రేపు కూడా వాడుకొని వదిలేయాలనే ఆలోచనతో ఉన్నారు. కానీ ఈరోజు కాపు జాతి నిద్రపోవటం లేదు, మేలు ఉంది. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాపు సోదరులు ఎక్కడైతే ఉన్నారో కాపులు అందరూ కూడా ఆ అభ్యర్థులు గెలిపించుకునే దానికోసం, వారికి పట్టం కట్టే దానికోసం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. రేపు జరిగే ఎన్నికల్లో మరి ఓటు ద్వారా వారి యొక్క నినాదాన్ని తెలియపరుస్తారని తెలియపరుస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా ఒక హీరోయిజం కానీ సెన్సేషన్ కానీ కనిపిస్తుంది. మరి ఆయన ఒక మాట అంటున్నారు, నాకు ఏదో ఒక పదవి కోసం రావట్లేదు, చంద్రబాబు నాయుడు గారు నేను కలుస్తున్నది ఎందుకంటే మీ గురించి, మీ భవిష్యత్తు గురించి మాకేమీ ఈ అధికారాలు ఏమి అక్కర్లేదు, మీ గురించి మీరు ఆలోచించుకోండి, మీరు బాగుండాలని మేము చేస్తాను, ఏ నిర్ణయం తీసుకున్నాం, కలవడానికి కారణాలు ఓపెన్గా ఇచ్చేస్తున్నారు కదా స్పీచ్. అదేనమ్మా, ఇప్పుడు మేము కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు, చాలా సంతోషం. ఆయన ఆ జనసేన పార్టీ తరఫునే ప్రయాణం చేసి 175 నియోజకవర్గాల్లో ఆయన జెండా ఎగరేసి ఆయన తరఫున అభ్యర్థులు నిలబెడితే మేము కూడా సంతోషపడేవాళ్ళం. ఆయన కేవలం అంత పెద్ద పార్టీని స్థాపించుకొని 2 సంవత్సరాలు కష్టపడి ఇంకో పార్టీకి విడుదల చేసుకోవడం కోసం వాళ్ళ దగ్గర కేంద్రంలో మనం పొందే ప్రయోజనం ఏంటి? నీకేమైనా రేపు సీఎం ఇస్తానని చెప్పేసి ఏమైనా కమిట్మెంట్ ఉందా? ఆయన సీఎం ఇస్తే మేమందరం కూడా కాపు జాతి మొత్తం కూడా సంతోషపడతాం. 100% పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తామని చెప్పమని చెప్పండి, మేమందరం కూడా ఆయన వెనకాల నిలబడతాం. మరి ఎక్కడా కూడా సీఎం అనేది నినాదం లేదు. ఇచ్చేటువంటి సీట్ల విషయంలో కూడా కేవలం మరి 6 సీట్లు ఇచ్చి కేవలం 21 స్థానాలు ఇచ్చి దాంట్లో కూడా పార్టీ కోసం కష్టపడేటువంటి జనసేన పార్టీలో మొట్టమొదటి నుంచి కష్టపడేటువంటి వ్యక్తులకి న్యాయం చేయకుండా టీడీపీ అభ్యర్థులను తీసుకొచ్చి కండలా కప్పి జనసేన టికెట్లు ఎంతవరకు న్యాయం ఒకసారి మీరు ఆలోచించాలి. 100% నేను చూడసాను. మరి ఆ మొట్టమొదటి పోతున్న మహేష్ కావచ్చు, అమనగడ్డ నియోజకవర్గం కావచ్చు, గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున పార్టీ కోసం మొట్టమొదటి పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులు ఈరోజు వాళ్ళందరూ కూడా జెండాలు పోసి ఎన్నో ఇబ్బందులు పడి పవన్ కళ్యాణ్ గారి నినాదాన్ని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కష్టపడిన పరిస్థితుల్లో ఈరోజు మళ్ళా కేవలం చంద్రబాబు నాయుడు తొత్తుగానే అక్కడ వ్యవహరించే పరిస్థితులు తప్పితే మరి అక్కడ జనసేన జెండా అంటే ప్రత్యేకంగా ఏం లేదు. ఇవాళ ఉన్నటువంటి జెండా ఏంటంటే ఉమ్మడి ఎజెండా, అదంతా కూడా చంద్రబాబు నాయుడు ఎజెండా తప్పితే వాళ్ళకి పర్టికులర్ ఎజెండా లేదని చెప్పేసి తెలియపరుస్తుంది. మీరు చెప్పిన విధంగా చూసుకుంటేనేమో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలవరన్నట్టుగా ఉంది. పవన్ కళ్యాణ్ అధిక మెజారిటీగా పిఠాపురంలో గెలుస్తారనేదేమో చెబుతున్నారు. అది చెప్తున్నాను. ఈ రోజుకైనా సరే ఆయన ఓటు నుంచి మీకు కాపులకి నేను ఈ న్యాయం చేస్తాను, తిరిగి పోయిన రిజర్వేషన్ ఏదైతే ఉంది ఆ రిజర్వేషన్ నేను కల్పిస్తాను, కాపుజాతికి నేను కట్టుబడి ఈ విధి విధానాల్లో నేను అండదానంగా ఉంటానని చెప్పేసి ఏ ఒక్క సమావేశం ఎక్కడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? మరి ఆయన కాపు కులాన్ని చెప్పేసి నా కులం అని చెప్పి కొన్ని సందర్భాల్లో చెప్పుకున్నప్పుడు మరి ఈ కాపు జాతి కూడా నేనేం చేస్తాననేది చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారు. మేము పవన్ కళ్యాణ్ గారు కాపుకి చేస్తామనే పాయింట్ ప్లస్ పవన్ కళ్యాణ్ గారు సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే 100% కట్టుబడి ఉంటామని చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మోసపోయి ఉన్నాం కాబట్టి ఇంకా మోసపోవడానికి నేను కాపు జాతి సిద్ధంగా లేదు. కాపు జాతి కూడా చాలా జాగ్రత్తగా ఉంది. కాబట్టి మేమంతా నిశ్చితంగా పరిశీలిస్తే రాబోయే రోజుల్లో మా కాపు కులానికి మా కాపు జాతికి ఎవరైతే అన్నదాతలుగా ఉంటున్నారో వారికే మా మద్దతు. జగన్మోహన్ రెడ్డితో మోసపోవడానికి సిద్ధమా కాపులు? జగన్మోహన్ రెడ్డితో మేము విభేదిస్తున్నాం, దాంట్లో సంబంధం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రంలో అత్యధిక సీట్లు ఇచ్చే కాపుని గౌరవించిన పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో 31 సీట్లు ఇచ్చాడు. మరి అదేవిధంగా 4 పార్లమెంట్ అభ్యర్థులు ఇచ్చినటువంటి ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారి. మరి మీరు ఉమ్మడి అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ, మరి అదేవిధంగా జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కూడా కలిసి కేవలం 21 స్థానాలే ఇచ్చారు, 2 పార్లమెంట్ స్థానాలే ఇచ్చారు.
కాబట్టి ఇక్కడ అందరూ కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు. మరి వాళ్ళ ప్రజారాజ్య పార్టీ పెట్టిన తర్వాత, జనసేన పార్టీ పెట్టిన తర్వాత కాపులకి ఏదో న్యాయం జరుగుతుంది, మేలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా ఎక్కువ నష్టమయ్యే పరిస్థితి అయితే మరి ఉంది. కాబట్టి కాబట్టి వాళ్ళని అయితే నమ్మే పరిస్థితి లేదు. న్యాయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చి ఈరోజు ఈ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ అభ్యర్థితో పాటు ఇక్కడ ఉన్నటువంటి మేయర్ అభ్యర్థి కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు, మరి ఇక్కడ ఎమ్మెల్సీగా ఉమారెడ్డి వెంకటేశ్వర గారు ఈ జిల్లాలో పెద్ద ఎత్తున కాపులకి న్యాయం చేసినటువంటి పరిస్థితి. ఈ జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో కూడా ఆయన ఇచ్చినటువంటి మరి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున కాపులకు ఉపయోగపడి నేను ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాల్లో రాష్ట్రంలో 25% కాపులు ఉన్నటువంటి జనాభా అంటే 25% పావలా భాగం ఎక్కువ మంది కాపులకి సంక్షేమ కార్యక్రమాలు ఉపయోగపడి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి ఇప్పుడు కూడా కట్టబెట్టేశారంటే కాపుల్ని చిన్నచూపు చేసిన పరిస్థితి ఎప్పుడు కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే కాపులకి సంవత్సరానికి ఇంత ఇస్తాననే మాట నిలుపుకోలేదు. ఇంకోటి ఏంటంటే రిజర్వేషన్, ఎక్కడ రిజర్వేషన్ విషయంలో కూడా నేను ఎవరు అనేది చెప్పేశారు. కానీ చంద్రబాబు నాయుడు కాపులకి రిజర్వేషన్ ఇస్తాను, ఇలా చేస్తాను, ఇంత పర్సెంటేజ్ ఇచ్చానని కూడా ఆయన అనౌన్స్ చేస్తున్నారు. గతంలో కూడా చేసింది కూడా ఎంతమంది చంద్రబాబు నాయుడు కదా కాపులకి. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రతి గవర్నమెంట్ అనేది వస్తాయి. ఎవరి వారు సంక్షేమ పథకాలు మేము ఇచ్చాం చెప్పుకుంటారు, అది ఎంతవరకు అనేది చూపిస్తారు. మరి ఆ లెక్కలు చూసుకుంటే 3.5 లక్షల కోట్లు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు 13.5 లక్షల కోట్లు అనేది వెళ్ళింది. మరి ఇది రాష్ట్ర అభివృద్ధి అనుకూలపడి ఇక్కడ అభివృద్ధి ఏమైనా జరిగిందా జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు? అది లేదు. మరి దీన్ని ఏ కోణంలో తీసుకోవాలి? చాలా మంచి క్వశ్చన్ వేశారు మరి వాళ్ళ ఎంటైర్ ఎపిసోడ్లో. దీనికి నేను క్లియర్ కట్గా మీకు సమాధానం ఇస్తాను. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో ఏమి ఇచ్చారు కాపులకి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చారంటే కమిట్మెంట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు నడిచే కార్యక్రమంగా తీసుకొని ఈ కాపు కులానికి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో 100% హామీలు ఇంప్లిమెంట్ చేశారు. కేవలం చంద్రబాబు నాయుడు గారు రోజు విదేశీ విద్యా పథకం అని చెప్పేసి పెట్టి రాష్ట్రంలో కొన్ని వేల మంది అమెరికా వెళ్ళి చదువుకుంటున్నటువంటి పరిస్థితుల్లో కేవలం కొద్ది మందికి మాత్రమే చేసి 10 లక్షలు 9 లక్షల రూపాయలు కొంతమందికి ఇచ్చారు. తప్పితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే పథకాన్ని తీసుకొని 100% బాధ్యత ఆయన తీసుకున్నటువంటి పరిస్థితి. మెరిట్ యూనివర్సిటీల్లో టాప్ 200 యూనివర్సిటీలు ఉంటే ఆ 200 యూనివర్సిటీలు మెరిట్ బేసిస్ మీద 100% వాళ్ళకి అయ్యే ఖర్చు ఏదైతే ఉందో అదంతా కూడా రీఇంబర్స్ చేస్తున్నారు. మరి అదేవిధంగా 100 బిలో వచ్చినటువంటి వాళ్ళకి 100%, 100 నుంచి 200% వచ్చినటువంటి వాళ్ళకి 50 lakhs వరకు కూడా ఫీజు రీఇంబర్స్మెంట్ చేసి పెద్ద ఎత్తున ఆదుకుంటున్నటువంటి పరిస్థితి. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్ విషయంలో ఎప్పుడు కూడా మేలు చేయలేదు. ఆయన ఎప్పుడు చేయలేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తున్న టైంలో కాకినాడ దగ్గర రాయవరం అనే ఊరి దగ్గర మేమందరం కూడా కాపు ప్రతినిధులు అందరం కూడా కలిసినప్పుడు దానికి ఒక కమిటీ వేపిస్తాను, ఆ కమిటీ వచ్చిన తర్వాత మీకు రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పేసి ఏ రోజు కూడా ఏ ఒక్క కమిటీ కూడా వేసినటువంటి పరిస్థితి లేదు. పుట్టస్వామి కమిషన్ అయిపోయింది, దాదాపు సుబ్రహ్మణ్యం కమిటీ అయిపోయింది, రకరకాల పేరుతో కమిటీలు అయిపోయాయి. కానీ ఏనాడు ఆ కమిటీలు వేసి ఆ కమిటీలు ఫుల్ఫిల్ చేసి మరి ఆ రిజర్వేషన్ ప్రక్రియ చేయాలంటే కులగణన చేయాలన్నారు. ఆ కులగణన చేయాలంటే కొంత ఆర్థిక వెసులుబాటు అవసరమైతే ఆ రోజుల్లోనే 45 లక్షల రూపాయలకి కొంత గ్రాంట్ రిలీజ్ చేసిన తర్వాత కూడా ఎక్కడా కూడా మరి కులగణన చేయకుండా ఏమి చేయకుండా ఆ ఫైల్ అట్లాగే తొక్కిపెట్టారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఉన్న రిజర్వేషన్ ఇవ్వాలంటే ఇది స్టేట్ పరిధిలో లేదు, ఇది సెంట్రల్ పరిధిలో ఉంది. 9th షెడ్యూల్లో చేసి సెంట్రల్ గవర్నమెంట్ అమెండ్మెంట్ చేసి అక్కడ జీవో జారీ చేసి పంపిస్తే తప్పితే ఇక్కడ పరిధిలో ఉన్నది ఓపిక చెప్పారు జగన్మోహన్ రెడ్డి. అంతేగాని నేను రిజర్వేషన్ ఇవ్వని చెప్పాలైనా చేయడానికి అవరోధం ఎలా ఉంది, ఇది నా పరిధిలో లేదు, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే దానికోసం నేను ప్రయత్నం చేస్తాను, డెఫినెట్గా రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని సాధించుకునే దానికోసం నేను ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చి గతంలో స్టేట్ బడ్జెట్లో కాపుల కోసం 5,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి బడ్జెట్ని 10,000 కోట్ల రూపాయల కాపు సంక్షేమానికి కోసం చేసినటువంటి మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అర్థమైనా? కాబట్టి ఈరోజు ఎవరు చేశారు ఎవరు చేయలేదనేది ఈ సందర్భంలో ఎందుకంటే చాలామంది తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ 10% ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్ ఇచ్చింది.
ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఎవరైతే బిలో పవర్టీ లెవెల్లో ఉన్నారో అది ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చింది. అది అన్ని సామాజిక వర్గాల వారికి చెందుతుంది తప్పితే గత ఎన్నికల్లో కూడా దాన్ని అడ్డపెట్టుకుని చంద్రబాబు నాయుడు ఈ 10% రిజర్వేషన్లో 5% రిజర్వేషన్ టాప్ సామాజిక వర్గానికి ఇస్తానని చెప్పేసి అడ్డపెట్టి వెళ్ళిపోయే చెప్తే దానికి ఎక్కడ జీవో కానీ ఒక ప్రతిపాదన కానీ ఏది లేదు. ఆ 5% ఏమి ఇస్తారు అంటే మిగిలిన తరగతుల్లో విభేదాలు పెట్టడం కోసమా? మరి పెట్టేటట్లయితే చిత్తశుద్ధి ఉంటే జీవో దారి చూపించి ఆ 5% రిజర్వేషన్ని మరి ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. చేసేటువంటి వ్యక్తి మరి గతంలో మనం మన అన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మనం చూసాం. ముస్లింల కోసం 4% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఇచ్చి ఈరోజు ఆదుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి వేరేషన్ గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు రాజశేఖర జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వ్యత్యాసం ఉంది. ఇచ్చిన మాట ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అమలుపరిచేటువంటి నైజం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్తే చంద్రబాబు నాయుడు గారికి లేదనేది ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. 24 ఎలా ఉందంటే రానున్న రోజుల్లో మహాకూటమి వలన ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది టీడీపీ అని కూడా అంటున్నారు. మరి నిజంగా అధికారంలోకి టీడీపీ వస్తే కాపులు న్యాయం అసలు టీడీపీకి అధికారం ఎలా వస్తుందమ్మా? ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఎందుకు రాదంటున్నారు? సెంట్రల్ సపోర్ట్ ఉంది కదా. సెంట్రల్ సపోర్ట్ కదా, ఇక ప్రజలకు సపోర్ట్ కావాలి కదా. ఓటు అనేది వేసేది సెంట్రల్ వాళ్ళు వచ్చి ఓటు వేయగా ప్రజలు ఎక్కడ వేస్తారు? ఇక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల 70%, ఈ 70% సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు అందినాయి. ఈరోజు ఎక్కడా కూడా ఒక సంక్షేమ కార్యక్రమం ఏ ఇంటికి అందకుండా లేవు. అమ్మఒడి కావచ్చు, నేస్తం కావచ్చు, విద్యా పథకం కావచ్చు, ఇలాంటి ఇళ్ల స్థలాలు కావచ్చు, ఇట్లా ఏది తీసుకున్నా కానీ ఏ రోజు రూపాయల ప్రతి ఇంటికి 2 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలు లబ్ధి పొందేటువంటి పరిస్థితి ఈనాడు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు సెంట్రల్ ఇచ్చిన పథకాలు కదా, పేరు మార్చి చెప్పుకోవడమే కదా ఇవన్నీ. అంటే వాటిని చెప్పట్లేదు అంటే ఉంటాయి, దీంట్లో మ్యాచింగ్ గ్రాంట్స్ ఉంటాయి. డెఫినెట్గా సెంట్రల్ సపోర్ట్ స్టేట్ గవర్నమెంట్కి రావాల్సినటువంటి పర్సంటేజ్ ప్రకారం ఆ పర్సంటేజ్ ప్రకారం తీసుకొని దానికి కాంట్రిబ్యూషన్ స్టేట్ గవర్నమెంట్ యాడ్ చేసి కొన్ని పథకాలని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా అది పబ్లిసిటీలో వాటిలో మనం దీంట్లో ఇచ్చే రిలీజ్ చేసే వాటిలో ఉంటుంది. దాన్ని ప్రచారం చేసుకోవడం మన చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో జరిగినప్పుడు కానీ అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు 1,00,000 కోట్ల వరకు అప్పు ఉంది. తర్వాత కలిసి ఉన్నప్పుడు మేము అంటే మధ్య ముఖ్యమంత్రిగా చేసినప్పుడు 3.5 లక్షల కోట్లు అప్పు చేసి ఇంత చంద్రబాబు నాయుడు చేస్తే జగన్మోహన్ రెడ్డికి మరి ఈ రాష్ట్రం నుంచి ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, అటు బీజేపీ ఉన్న సహాయం అభివృద్ధి సంబంధించిన వస్తుంది. ఇదంతా ఉండగా 13.5 లక్షల కోట్లు మరి ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఏమి లేకుండా ఎక్కడి నుంచి అప్పు ఎవరికి పెట్టారు, ఏం చేశారు, ఆ డబ్బంతా ఏమైపోయింది? యాక్చువల్గా అప్పు కనుక తీసుకుంటే ఇది మన రాష్ట్ర బడ్జెట్లో మన వాడే పర్సంటేజ్ ఎంతైతే ఉంటుందో దాని రేషియో ప్రకారం తీసుకునే వెసులుబాటు మన ఆర్బీఐ నుంచి మన గవర్నమెంట్కి హక్కు అనేది ఉంటుంది. ఆ హక్కు ప్రకారం తీసుకుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే గతంలో చంద్రబాబు చేసినటువంటి మైనస్ బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ని అంతా అధిగమించి ఆ అప్పునంతా కూడా తీర్చి అప్పుడున్నటువంటి బకాయిలు కావచ్చు, అప్పుడు కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సినటువంటి కోట్ల రూపాయల బిల్లు పెండింగ్లు కావచ్చు, తర్వాత గతంలో ఉన్నటువంటి లోడ్ బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని అధిగమించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకురావడమే కాకుండా ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా 2.70 ల్యాక్స్ సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనపడుతుంది. గతంలో మరి ఈ సంక్షేమ కార్యక్రమాల పర్సంటేజ్ ఎక్కడ కనపడేది కాదు. కేవలం ఎంగిలి మెతుకులు ఇసిరేవాళ్ళు, అయ్యే సంక్షేమ కార్యక్రమాలు అని చెప్పేసి ఆస్వాదించేవాళ్ళు. ఈరోజు అలా లేదు. మొత్తం అంతా కూడా ప్రజలకు తేడాతలంగా ప్రతి నెల క్యాలెండర్ ఈవెంట్స్ అని పెట్టి ఏ నెల ఏ భాగం వస్తుంది, ఏ నెల ఎంత అమౌంట్ ఇస్తున్నారు అనేది డైరెక్ట్ ఇక్కడ స్విచ్ నొక్కితే మరి వాళ్ళ అకౌంట్లో డబ్బులు పోయే విధంగా వాళ్ళ శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. సంక్షేమ కార్యక్రమాలు జరగాలన్నా ఇంకోటి జరగాలన్నా మధ్యలో దళాలు చేతులు తరవాలా, మరి వాళ్ళ వల్ల ఏదైనా లబ్ధి చేకూరాలంటే మరి మధ్యలో పర్సంటేజ్ సమర్పించుకోవాలా, చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ నెల మనం చూసాం సంక్షేమ కార్యక్రమాల్లో మరి పెద్దలకు ఇచ్చేటువంటి పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ ఈరోజు వృద్ధులు చాలామంది ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనం చూసాం కేవలం 1 మంత్లో. మరి అదే మనం ఎక్కడా కూడా ఏ సంక్షేమ కార్యక్రమం చేసేది కూడా ఎక్కడా నా ప్రజలు ఇబ్బంది పడకూడదు, ఈ ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చిత్తదృష్టితో చేసినటువంటి ప్రక్రియ. గుంటూరు పార్లమెంట్ పరిధి చూసుకున్నాం. ఎందుకంటే కాపులు 2,50,000 మంది ఉన్నారని మీరే చెప్తున్నారు. మరి విజయానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంది కిలారి రోసయ్య గారు
చాలా అతి దగ్గరలో ఆల్రెడీ డిక్లేర్ ఎంపీ గారి పెమ్మసాని చంద్రశేఖర్ అనేది వినిపిస్తుంది. మరి దీన్ని మీరేమంటారు? అదే చెప్పట్లేదమ్మా, వాళ్ళ చేతుల్లో ఇవాళ మీడియా అనేది చాలా వాళ్ళ చేతిలో పెట్టుకొని రోజుకు ఒక ఎపిసోడ్ మనం 2-3 రోజుల నుంచి కూడా ఈ పార్లమెంట్ సెగ్మెంట్ని, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కిలారి వెంకటరమణ అనే వ్యక్తి చాలా బలమైన వ్యక్తి, అన్ని విధాలా బలమైన వ్యక్తి, దమ్ముల నాయకుడు, లోకల్ నాయకుడు. ఇతన్ని ఎదుర్కోవాలంటే కష్టసాధ్యంగా ఉంది కాబట్టి ఏదో ఒక బురద తల్లి ఇతని మీద ఏదో ఒక అభియోగం పాపాలని చెప్పి చేసే ప్రయత్నాన్ని ఈయన మొట్టమొదటి కొల్లూరు టికెట్ ఇవ్వలేదు అని కొంతకాలం మీడియాలో మనం రకరకాలుగా చూసాం. ఆయన ప్రమోషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా పంపించిన తర్వాత అందరికీ గుండెల్లో ఒడుకు పుట్టిపోయింది. ఎందుకంటే కిలారి వెంకటరమణ అనే వ్యక్తి ఈ ప్రాంతంలో అసలు ఎవరో తెలియనటువంటి వ్యక్తి, ఎవరికి సుపరిచితులు తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. అదే వ్యవసాయ సమస్యలు తెలియాలని పబ్లిసిటీ చేసుకోవాలి. అందుకని రాగానే ఓవర్ నైట్లో పోస్టర్లు వేసుకొని పబ్లిసిటీ చేసుకొని ఇంకేముంది ఈ పోస్టర్లే నా ఓట్లు అనుకున్నాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటిది కిలారి వెంకటరమణ గారికి క్షేత్రస్థాయిలో, గ్రౌండ్ లెవెల్లో, బేస్ లెవెల్లో మిర్చి గుంటూరు కాలం ఏదైతే ఉందో ఆ విధమైనటువంటి క్యాడర్ అయింది. ఆ కారణంలో తట్టుకోలేక ఆయన మీద ఏదో అభియోగం చేసేదానికోసం ఈ ప్రయత్నాలు. మళ్ళీ దాని తర్వాత ఆయన తీసుకెళ్ళి గుంటూరు 2కి ఎమ్మెల్యే చేస్తున్నారు, రజనీ గారిని ఎంపీగా పంపిస్తున్నారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి ఆల్రెడీ మా పార్టీ తరఫున మొత్తం డిక్లేర్ చేయటం. నిన్న కూడా ప్రెస్ మీట్లో మా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ అయ్యరామ్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, అభ్యర్థుల మార్పు అనేది ఇంకా లేదు, ఇప్పుడే అయిపోయింది, ఇది కావాలని రిజర్వేషన్ చేస్తున్న ప్రక్రియ అని చెప్పేసి. ఎందుకంటే ఈ నాలుగు కిలారి వెంకటరమణ గారు ఇప్పుడు ప్రజెంట్ శాసనసభ్యులుగా పొన్నూరు ఉన్నారు. పొన్నూరు మరి ఇవాళ మీరు చెప్పుకుంటున్నటువంటి పెమ్మసాని సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆయన కూడా గతంలో ఏంటంటే ఈ పొన్నూరులో ఇక్కడ కాపు కమిటీ ఉనికి కానీ ఇంకోటి ఉనికి కానీ తెలియకుండా సారథ్యం వహించుకుంటూ ఇచ్చారు. ఎప్పుడైతే కిలారి వెంకటరమణ గారు వచ్చారో మరి గతంలో 7 సార్లు కంటిన్యూగా ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తిని ఓడించి దమ్ముల నాయకుడిగా నిలవడమే కాకుండా అంతకుముందు ప్రజారాజ్య పార్టీలో తెనాల్లో పోటీ చేస్తున్నారు. గుంటూరు 1, 2కి ఆయన అనేక సందర్భాల్లో ఇక్కడ ఇన్ఛార్జిగా వ్యవహరించున్నారు. మరి ఆయన దమ్ము, ఆయన కెపాసిటీ అనేది మిర్చి. మరి ఆ మిర్చిలో మనకు 20 సంవత్సరాలు ఏకదారిగా అధ్యక్షుడిగా కొనసాగినటువంటి పరిస్థితి. అన్ని సామాజిక వర్గాల మధ్యలో మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చుకొని అటు పారిశ్రామికవేత్తగా ఇట్లు ప్రజలందరికీ కూడా మరి కావలసిన వ్యక్తిగా, కాపు సంఘాల్లో ఉద్యమ సమయంలో ఉద్యమ నేతగా అందరికీ సుపరిచితుడు. ఆ యొక్క ఉనికిని తట్టుకోలేక ఈరోజు రోసీ గారిని తట్టుకోవాలంటే కష్టం అని చెప్పి భావించి ఏదో రకంగా కిలారి వెంకటరమణ గారి మీద బురద తల్లితే మనకేదో మేలు జరుగుతుంది అనుకుంటున్నారు. రేపు ఎన్నికల్లో ప్రజలు చూస్తారు. ప్రతి నియోజకవర్గంలో కిలారి వెంకటరమణ గారికి అత్యధిక మెజార్టీ రాబోతుంది. 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులకి గెలిపించుకోబోతున్నారు. ఆయన ఎమ్మెల్యే కిలారి వెంకటరమణ గారు ఇక్కడ ఎంపీ అభ్యర్థి వల్ల 7 నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం ఓట్లు 30 నుంచి 40 వేల ఓట్లు ఉన్నాయి. ఒక తాడికొండ నియోజకవర్గం మాత్రమే కేవలం 14-13 వేల ఓట్లు ఉన్నాయి తప్పితే మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా గణనీయమైనటువంటి 40 వేల ఓట్లు ఉన్నాయి. ఆ 40 వేల ఓట్లు అత్యధిక శాతం రేపు కిలారి వెంకటరమణ గారి పట్టణ కట్టబోతున్నారు. ఆ ఊరు పుట్టే ఈరోజు ఎన్ని ఆరోపణ చేస్తున్నారని చెప్తున్నారు. మీరు చూసుకునే కోటగారు గుంటూరు పార్లమెంట్ లో కాపు సామాజిక వర్గ ఓటింగ్ సంబంధించి చాలా కీలకంగా వహిస్తున్నారనేది వినపడుతుంది. మరి మీ సపోర్ట్ వైసీపీ అనేది కనిపిస్తుంది. మరి ఎంతవరకు మీ సపోర్ట్ వైసీపీ ఉండబోతుంది? డెఫినెట్గా మేము పార్టీ కంటే కూడా మా సామాజిక వర్గ నేత కిలారి వెంకటరమణ గారు కాబట్టి మా నినాదం ఉంటే ఎక్కడ ఎవరున్నా మా అభ్యర్థులు మేము గెలిపించుకోవాలి. ఎందుకంటే మా కాపు సామాజిక వర్గం తరఫున మేము చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రయత్నాల ద్వారా రేపు అసెంబ్లీలకు మెజార్టీగా ఏ పార్టీ తరఫున 50 మందో 40 మందో అడుగు పెడితే నెక్స్ట్ జనరేషన్ కన్నా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్కి ఇంప్రూవ్ అవుతూ వెళ్ళడం వల్ల కాపు యొక్క మరి వాడిని గుర్తించేదాని కోసం మరి మేము తిరిగి కోల్పోయినటువంటి రిజర్వేషన్లు కావచ్చు, మాకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ పొందాలి అంటే రాజకీయంగా అభివృద్ధి చెందాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి మా నాయకులు మేము గెలిపించుకోవాల్సినటువంటి పరిస్థితి. విన్నారు కదా, ఎందుకంటే కాపులు ఎవరైతే సపోర్ట్ ఉన్నారని కోణంలో చూసుకుంటే అసలు కాపులకు న్యాయం ఎంతవరకు జరిగింది, ఈ న్యాయం జరిగిన దాంట్లో చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకున్న తరుణంలో అసలు నిజంగా చంద్రబాబు నాయుడు ఎంతవరకు కాపులకు న్యాయం చేశారు, జగన్మోహన్ రెడ్డి పునాది వేసింది ఏంటి,
అసలు సెంట్రల్ టు స్టేట్ ఏం జరుగుతుంది కాపులకు రిజర్వేషన్ సంబంధించిన విషయంలో కానీ ఏం జరుగుతుంది ఆ కోణంలో చూసుకున్న అసలు పవన్ కళ్యాణ్ గారిని కాపులు నమ్మచ్చా లేదా నమ్మితే ఏం జరుగుతుంది, అసలు న్యాయం ఎంతవరకు జరిగింది, మరి ఈ మహాకూటమి న్యాయమైన దిశగా చూసుకొని ఆఖరికి ఈ గుంటూరు పార్లమెంట్ దిశగా 52,000 ఓటింగ్ ని ఎలా కిలాడి రోసేకి వెళ్ళబోతున్న ప్రతి నియోజకవర్గంలో అనేది వివరంగా కూడా కోట గారు కాపు ఉద్యమ నేతలు కూడా అనొచ్చు. ఎందుకంటే అది చెప్పిన విధానం అట్లాగా ఉంది. కాబట్టి కాపులు ఎవరికి సపోర్ట్ ఉన్నారనే విధంగా ఇంటర్వ్యూ మీకు అర్థమవుతుంది. ఎందుకంటే వైసీపీకి సపోర్ట్ గా కాపులు ఉన్నారు గుంటూరు పార్లమెంట్ లో. రాష్ట్రపతి కూడా ఇదే నినాదం కూడా ప్రక్రియ జరుగుతుందనే విధంగా కూడా ఉంది. మరి మనకి ఇంటర్వ్యూలో మళ్ళీ కలుస్తారు తెలుస్తారు.